హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పప్పుల పాయసం. దీనికోసం మనకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, సేమియా 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. మేము తీపి తక్కువ తింటాం కాబట్టి 1 కప్ తీసుకున్నాం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు 1.5 కప్ దాకా తీసుకోవచ్చు. జీడిపప్పు, ద్రాక్ష, బాదం, ఎండు కొబ్బరి, యాలక్కాయలు, నెయ్యి, పాలు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 కప్పు సగ్గుబియ్యము, 1/2 కప్పు పచ్చిశనగపప్పు ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. విడివిడిగా నానబెట్టుకున్నాము. ఇప్పుడు మనము కుక్కర్లో పెట్టి 2 ఉడికిద్దాం. ముందుగా ఈ నానబెట్టిన సగ్గుబియ్యంలో కొంచెం నీళ్లు పోసుకుని మునిగేంత వరకు 1 స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెము, ఎందుకంటే ముద్దగా అవ్వకుండా బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం కొద్దిగా నెయ్యి యాడ్ చేసాం. ఇప్పుడు నేను పచ్చిశనగపప్పు కూడా విడిగా 2 విడిగా ఉడికిస్తున్నాను. సో కుక్కర్ పెట్టాము. 3 హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆ రెండింటిని ఉడికించుకోవాలి. ఫస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఫ్రై చేస్తున్నాం. ఫస్ట్ ముందు మనం జీడిపప్పు, బాదము వేయించుకుంటున్నాం. జీడిపప్పు, బాదం వేయింది. ఇప్పుడు కిస్మిస్ వేయించుకుంటున్నాం. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేయించేసిన తర్వాత ఇప్పుడు సేమియా కూడా ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి సగ్గుబియ్యం ఉడికిపోయి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేరే పాన్ పెట్టుకొని ఒక 3 కప్స్ పాలు పోసుకున్నాం. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే. పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత ఫస్ట్ మనము ముందు వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేద్దాం. ఇప్పుడు అంతలో మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం ఉంది కదా, అది తీసుకుందాం. సేమియా ఒక 3/4 ఉడికిన తర్వాత మనము ఆ 2 కూడా యాడ్ చేయాలి ఇందులో. ఇప్పుడు మనకి సేమియా 3/4 ఉడికించింది. ఇప్పుడు మనము ముందుగా ఉడికించిన సగ్గుబియ్యము, పచ్చిశనగపప్పు ఆ వాటర్తో పాటే యాడ్ చేసేస్తాం. ఉడికిపోయింది. మనం బెల్లం పొడి యాడ్ చేసుకున్నాం. బెల్లం పొడి యాడ్ చేసి ఒక బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇలాచీ పౌడరు, కొబ్బరి ముక్కలు, వేయించిన జీడిపప్పు, కిస్మిస్,
అన్నీ యాడ్ చేసేసి ఒక 2 minutes బాయిల్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ పాయసం రెడీ. ట్రై చేయండి ఫ్రెండ్స్.